సో హాయ్ ఫ్రెండ్స్, మన మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మోస్ట్ అవైటెడ్ మూవీ కన్నప్ప మూవీ నుంచి అయితే ట్రేజర్ 2 అయితే వచ్చేసింది. ట్రేజర్ విషయానికి వస్తే ట్రేజర్ అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. కన్నప్ప మూవీ నుంచి ఇదివరకే ట్రేజర్ 1 అయితే వచ్చింది, ఇది ట్రేజర్ 2 అనమాట. ట్రేజర్ 2 ఎందుకు రిలీజ్ చేశారంటే, ట్రేజర్ 1 రిలీజ్ చేసినప్పుడు ఈ మూవీకి అయితే అంత హైప్ అయితే క్రియేట్ అయితే అవ్వలేదు భయ్య. అందుకు తోడు ట్రేజర్ 1 లో ప్రభాస్ గారి లుక్ కూడా మనకి యాడ్ అయితే చేయలేదు. ట్రేజర్ 1 లో ప్రభాస్ గారివి ఓన్లీ కళ్ళు ఒకటి రివీల్ అయితే చేశారు. ప్రభాస్ గారి ఫేస్ కట్ గానీ ఇంక ఏది కూడా ట్రేజర్ 1 లో అయితే రివీల్ అయితే చేయలేదు. దాని వలన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయారు. దానికి తోడు ఆ ట్రేజర్ వల్ల మూవీకి ఏ మాత్రం కూడా హైప్ అయితే క్రియేట్ అయితే అవ్వలేదు. అందువలన కన్నప్ప మూవీ టీం అయితే ఆలోచించి ఇప్పుడు ట్రేజర్ 2 అయితే రిలీజ్ అయితే చేశారు భయ్య. ఇంక ఈ ట్రేజర్ 2 విషయానికి వస్తే ట్రేజర్ 2 అయితే బాగానే ఉంది, కానీ ట్రేజర్ మొత్తం చూస్తుంటే ఈ ట్రేజర్ లో ఎక్కడో ఏదో తగ్గిందని అనిపిస్తుంది భయ్య. ట్రేజర్ అయితే స్టార్టింగ్ మన మోహన్ బాబు గారితో స్టార్ట్ అయితే అవుతుంది. మోహన్ లాల్ గారు, మంచు విష్ణు గారు వాళ్ళందరి ఫేస్ కట్లు కూడా ట్రేజర్ స్టార్టింగ్ లోనే మనకి రివీల్ అయితే అయిపోతాయి. కాజల్ అగర్వాల్ గారు, నెక్స్ట్ శివుడి క్యారెక్టర్ లో చేస్తున్న మన అక్షయ్ కుమార్ గారిది, మొత్తం వీళ్ళందరితో కూడా ట్రేజర్ స్టార్టింగ్ లోనే ఫేస్ కట్లు అయితే రివీల్ అయితే అయిపోతాయి. లాస్ట్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి లుక్ అయితే రివీల్ అయితే అవుతుంది ట్రేజర్ లో. ఆ లుక్ రివీల్ అయిన వెంటనే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది భయ్య నాకైతే మాత్రం. ట్రేజర్ ఆ ఒక్క లుక్ చాలు భయ్య మూవీ 1000 కోట్లు కొట్టడానికి. ఆ ఒక్క లుక్ 100 కోట్లతో సమానం. ట్రేజర్ లాస్ట్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే చిన్న స్మైల్ తో ఎంట్రన్స్ అయితే ఇస్తారు. నిజంగా చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య ఆ లుక్. ఈ కన్నప్ప మూవీ ట్రేజర్ చూసిందే ప్రభాస్ గారి కోసం. ప్రభాస్ గారిది ఏదైనా జస్ట్ ఒక డైలాగ్ గానీ, ఏదైనా ఒక ఫైట్ సీక్వెన్స్ గానీ ఏదైనా యాడ్ చేస్తే బాగుండేది భయ్య. ఏదేమైనా సరే ప్రభాస్ గారు లుక్ ట్రేజర్ లో యాడ్ చేశారు, మనకు అదే చాలు, చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రభాస్ గారు చిన్న స్మైల్ తో ఎంట్రన్స్ ఇస్తేనే ట్రేజర్ దద్దరిల్లిపోయింది. కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ గారిది ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి అయితే నచ్చలేదు. ఏంద్రబాబు ప్రభాస్ గారిని ఈ మూవీలో ఇలా చూపిస్తున్నారు అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ట్రేజర్ లో ప్రభాస్ గారి లుక్స్ అయితే ఆసమ్ అయితే ఉన్నాయి భయ్య, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ప్రభాస్ గారిని ఈ కన్నప్ప మూవీలో శివుడి క్యారెక్టర్ లో చూపిస్తారని చాలా మంది అయితే అనుకున్నారు. కాకపోతే అది కూడా రివర్స్ అయితే అయిపోయింది. ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో శివుడి క్యారెక్టర్ లో కనిపించలేదు భయ్య, రుద్ర క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. కన్నప్ప మూవీలో శివుడి క్యారెక్టర్ తో పాటు రుద్ర క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అంట. మరి రుద్ర ఎవరనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఏదేమైనా సరే ప్రభాస్ గారిని శివుడి క్యారెక్టర్ లో చూపిస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది భయ్య. కానీ ఏం చేస్తాం, మన చేతుల్లో అయితే లేదు కదా. శివుడి క్యారెక్టర్ లో మన అక్షయ్ కుమార్ గారు అయితే కనిపిస్తున్నారు. పార్వతి క్యారెక్టర్ లో మన కాజల్ గారు అయితే కనిపిస్తున్నారు. ఇంకా శివుడు భక్తుడి క్యారెక్టర్ లో మన మంచు విష్ణు గారు అయితే కనిపిస్తున్నారు. ఇంకా మోహన్ బాబు గారు అయితే శివుడు భక్తుడిగా చేస్తున్నారు కదా మన మంచు విష్ణు ఫాదర్ రోల్ లో ఈ కన్నప్ప మూవీలో కనిపిస్తారంట. మన మోహన్ బాబు గారు అయితే మంచు విష్ణు ఫాదర్ రోల్ లో కన్నప్ప మూవీలో కనిపిస్తారంట. ఇంకా మోహన్ లాల్ గారు అయితే ఒక సైన్యంకి ఒక రాజులా ఉంటాడు. సో ఫైనల్ గా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ గారు అయితే మనకి ఈ మూవీలో కనిపిస్తారు భయ్య. ప్రభాస్ గారు అయితే కన్నప్ప మూవీలో గెస్ట్ రోల్ అయితే చేస్తున్నారు భయ్య. మూవీ మొత్తం అయితే ఉండరు. ఈ కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు అయితే జస్ట్ 20-30 మినిట్స్ అయితే ఉంటారు భయ్య. అది కూడా ప్రభాస్ గారి ఎంట్రన్స్ అయితే సెకండ్ హాఫ్ లో ఉంటదట, ఫస్ట్ హాఫ్ లో అయితే ఉండదట. సెకండ్ హాఫ్ లో మన ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో ఎంటర్ అవుతారంట భయ్య. ఇంక కన్నప్ప మూవీ స్టోరీలను విషయానికి వస్తే, ఈ మూవీలో మన మంచు విష్ణు అయితే ఉన్నారు కదా, మంచు విష్ణుకి అయితే శివుడు అంటే పడతా భయ్య, ఒక నాస్తికుడు అనమాట. శివుడు భక్తులు అయితే ఉంటారు కదా, ఆ భక్తుల్లో కూడా మన మంచు విష్ణు అయితే నానా రకాలుగా హింసలు అయితే పెడతాడట. ఎందుకంటే శివుడికి మొక్కుతున్నారు కాబట్టి మన మంచు విష్ణుకి అయితే నచ్చదంట. ఈ మూవీలో మంచు విష్ణు అయితే ఒక మూర్ఖుడిలా కనిపిస్తాడంట. అసలు దేవుడిని లెక్క చేయడంట. దేవుడి వల్ల ఏది కాదు, దేవుడు సపోర్ట్ లేకంటే నేను ఏదైనా చేయగలనని ఒక మూర్ఖుడిలా ఉంటాడంట. ట్రేజర్ లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. కాజల్ గారు అయితే మన అక్షయ్ కుమార్ గారితో ఇలా అంటది, ఇలాంటి నాస్తికుడు నీ బతుడు ఎలా అయ్యాడని. మంచు విష్ణు అయితే మూవీలో శివుడికి ఎగ్నెస్ట్ గా ఉంటాడు అనమాట. ఇలాంటి నాస్తికుడు, ఇలాంటి మూర్ఖుడు శివుడు భక్తుడిలా ఎలా మారాడనేదే ఈ మూవీ స్టోరీ లైన్ భయ్య. శివుడు అంటే అసలు నచ్చదు మనోడికి. అలాంటిది శివుడిని దైవ భక్తితో కొలుస్తాడు, ముక్కుతాడు, ప్రార్థిస్తాడు. ఎందుకంటే మన మంచు విష్ణుకి అయితే ఒక ప్రాబ్లం అయితే వస్తుందంట. ఆ ప్రాబ్లం ఒక్క శివుడే సాల్వ్ చేయగలంట. ఆ ప్రాబ్లం వల్ల మన మంచు విష్ణు అయితే తెలుసుకుంటాడు, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏది జరగాలని ఆ ఒక్క శివయ్య వల్ల జరుగుద్దని మన మంచు విష్ణు అయితే తెలుసుకుంటాడంట. తెలుసుకొని టోటల్ గా శివుడి భక్తుడిలా మన మంచు విష్ణు అయితే మూవీలో మారిపోతాడంట భయ్య. మన మంచు విష్ణుది ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు కదా రీసెంట్ గా, కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయితే అయింది కదా. ఆ సాంగ్ లో మంచు విష్ణు అయితే శివుడిని అయితే ఎలా పూజిస్తాడో మనం అయితే చూసాం కదా ఆ సాంగ్ లో. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే, శివుడు అంటే పడని వాడు అసలు శివుడు భక్తుడిలో ఎలా మారాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ భయ్య. రీజన్ లో మన మోహన్ బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ మన మంచు విష్ణు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మంచు విష్ణు గారు గుర్రం తోలే సీన్ లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు భయ్య, గుర్రం ని నడపడానికి. ఆ ఒక్క సీన్ తప్పించి మిగతా సీన్స్ అన్నిట్లో కూడా మన మంచు విష్ణు అయితే ఎరగొట్టేశాడు భయ్య యాక్టింగ్. ఆ విలన్స్ ని ఆ బాణాలతో చంపే సీన్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి అసలు. ఇంకా మన మోహన్ లాల్ గారు కూడా ఆయనకి ఇచ్చిన రోల్ లో ఆయన అయితే యాక్టింగ్ అయితే ఎరగొట్టేశాడు. టీజర్ లో ఆ విజువల్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ అన్ని కూడా చాలా బాగున్నాయి భయ్య. ఎక్కడ కూడా మనకి ఇంత కూడా మిస్టేక్ అయితే కనిపించలేదు ట్రేజర్ లో. ట్రేజర్ లో బీజిఎం విషయానికి వస్తే బీజిఎం కూడా పర్లేదు భయ్య, బాగుంది. ట్రేజర్ కి తగ్గట్టు అయితే ఉంది. ఎక్కడ కూడా ఓవర్ గా బీజిఎం అయితే కొట్టినట్టు అయితే లేదు, పర్ఫెక్ట్ గా సెట్ అయింది భయ్య. ట్రేజర్ కి తగ్గట్టు అయితే ఉంది బీజిఎం అయితే. నాకైతే మాత్రం ఈ మూవీ నుంచి ఫస్ట్ ఒక ట్రేజర్ అయితే వచ్చింది కదా, ఆ ట్రేజర్ మీద ఈ ట్రేజర్ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఫైనల్ గా
గా కన్నప్ప మూవీ అయితే April 25th వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది భయ్య. రీసెంట్ గా మూవీ నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయితే అయింది. సాంగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఇక మీదట ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉంటే మూవీకి అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఓవరాల్ గా ఈ ట్రీజర్ విషయానికి వస్తే ట్రీజర్ అయితే బాగుంది భయ్య. ట్రీజర్ 1 మీద ఈ ట్రీజర్ 2 చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీకు ఈ ట్రీజర్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ కన్నప్ప మూవీ ఓన్లీ మన ప్రభాస్ గారి గురించే చూసే వాళ్ళు ఎంతమందో కామెంట్ అయితే చేయండి భయ్య. సో ఇది భయ్య ఈ కన్నప్ప మూవీకి సంబంధించిన ట్రీజర్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.